లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. శివాజీ జీవించింది స్వల్పకాలమే అయినా ఆయన చేసింది గొప్ప పని. విగ్రహ ఆవిష్కరణలో వ్యవసాయ సలహాదారులు పోచారం వెల్లడి. గురుకుల పాఠశాలలు, ఆసుపత్రులపై కలెక్టర్ నజర్. ఆకస్మికంగా తనిఖీ చేస్తూ హడలెత్తిస్తున్న అధికారి. ఇండోర్ స్టేడియాన్ని నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహించండి. అర్బన్ ఎమ్మెల్యేకు జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష కార్యదర్శుల విన్నపం. ముగిసిన ఆపద మిత్ర వాలంటీర్ల రెండో బ్యాచ్ శిక్షణ. విపత్కర పరిస్థితుల్లో ముందుండి ప్రజలకు సేవ చేయాలని అదనపు కలెక్టర్ సూచన. ఘనంగా గోదాదేవి వెంకటేశ్వర కళ్యాణం. ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా వేడుకలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని కోటగిరి మండలం సుద్దిలం గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. సుద్దిలం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు బాజా భజంత్రీలతో, మంగళ హారతులతో పోచారం శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికారు. ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ సైతం ప్రత్యేక పూజలు జరిపి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నూతనంగా నిర్మించిన శివాజీ మహారాజ్ విగ్రహానికి దాత అయిన పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు పోచారం సురేందర్ రెడ్డికి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. పోచారం కుటుంబ సభ్యులకు ఎళ్లవేళలా రుణపడి ఉంటామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పోచారం సురేందర్ రెడ్డిని సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు, యువకులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవించింది స్వల్పకాలమే కానీ ఆయన చేసింది ఎంతో గొప్ప పని అని అన్నారు. ఆయన చిన్నతనంలోనే ఎంతో మంచి పేరుగాంచిన వ్యక్తి అని, ఆయన ఆధీనంలో 300 కోటాలు నిర్మించడం జరిగిందన్నారు. మహారాష్ట్ర నాసిక్ నుండి మద్రాస్ దాకా 1200 కిలోమీటర్ల దూరంలో కోటాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ అన్ని మతాలకు గౌరవించి వ్యతిరేకాన్ని అనేక తిరుగుబాటు చేసినప్పటికీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాడని, ముస్లింలకు తగిన విధంగా గౌరవించాడని, హిందూ ఫలకుడిగా హిందూ ధర్మాలను కాపాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసి మత్సలేని వ్యక్తి ఛత్రపతి శివాజీ అని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో ఎందరో రాజులు పరిపాలించినప్పటికీ ఇంతటి మంచి లక్ష్యం ఉన్నటువంటి ఏకైక రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ సర్పంచ్ ఎజాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ గోపు సాయిలు, మాజీ కొత్తపల్లి సొసైటీ చైర్మన్ దత్తు పటేల్, మాజీ ఎంపీటీసీ బాబన్న, గోవింద్, ఈశ్వర్, సోపాన్, సుధాకర్, చంద్రకాంత్, వినీత్, రాజేంద్ర, గజానన్, మధు, శ్రీకాంత్, వంశీ, మాధవరావు, శంకు, భాస్కర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్టాపన జరగాలని నన్ను పిలిస్తే సరే, ఈరోజు ఒక మహానుభావుడు జన్మించినటువంటి రోజు, ఎంతకంటే మంచి రోజు ఇంకోటి లేదనే ఉద్దేశంతో నేను కూడా ఈరోజు చాలా టైట్ షెడ్యూల్ నాకు ప్రోగ్రాంలో. ఒక పక్క పిసిసి ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ బాన్పడకు వస్తున్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణరావు గారు బాన్పడకు వస్తున్నారు, మన ఎంపీ సురేష్ రెడ్డి గారు బాన్పడకు వస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ అక్కడ వదిలిపెట్టి మరి మా కోరిక మన్నించాలని మా యువకులందరూ కోరినప్పుడు ఇది నేను ఒక మంచి అవకాశంగా భావించుకొని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరిద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. మీరందరికీ అభినందనలు కూడా మరొకసారి తెలియపరుస్తాను. 1630లో
1630లో 19వ తేదీ ఫిబ్రవరి నాడు జన్మించారు. వారు ఎక్కువ రోజులు బతకలేవారు, బతికింది 50 సంవత్సరాలు మాత్రమే. ఏప్రిల్ 3 తారీఖు నాడు 1680లో పరమపదించారు. వారు ఒక పోరాట యోధుడు. తండ్రి బాటలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ గారు. అనేక సామ్రాజ్యాలను యుద్ధం చేసి జయించి చివరికి వారు దేశంలోనే ఒక మంచి పరిపాలన దక్షకుడుగా పేరు తెచ్చుకున్నాడు. మనం ఈరోజు చాలా జయంతి జరుపుకుంటాం. మహాత్మా గాంధీ జయంతి, మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. కోటగిరిలో బాలుర మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుండగా సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా అని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహమ్మద్ ముబీన్ ను అడిగి తెలుసుకున్నారు. గురుకుల సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. కోటగిరి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్లను సందర్శించి బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. వంట నూనె, పాలు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించిన కలెక్టర్ కాలపరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులకు సూచించారు. పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన క్రీడాకారులున్న నిజామాబాద్ లో శిక్షణ చేసే మైదానం లేదని జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఈగ సంజీవ్ రెడ్డి, డాక్టర్ బొబ్బిలి నర్సయ్య అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు వివరించారు. పాత కలెక్టరేట్ మైదానంను చదును చేసే ఇండోర్ స్టేడియం నిర్మించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై అర్బన్ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంఘ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవ్ రెడ్డి క్రీడల అవసరాలు, క్రీడాకారులకు కావాల్సిన వసతులు, ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడానికి కావాల్సిన వసతుల గురించి వివరించారు. అలాగే నిజామాబాద్ పాత కలెక్టర్ కూలగొట్టిన పాత కలెక్టర్ సముదాయాన్ని చదును చేసి ఇండోర్ స్టేడియం ను నిర్మించాలని కోరారు. అలాగే 400 ట్రాక్ లైన్ వేయడానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే గంగస్థాన్ లో ఒలింపిక్ సంఘ భవనానికి కేటాయించిన 600 గజాల స్థలాన్ని భూ కబ్జాదారుల నుండి కాపాడాలని సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పకుండా క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అసెంబ్లీలో కూడా స్టేడియం గురించి మాట్లాడానని అన్నారు. భూ కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేది లేదని అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ సంఘ సభ్యులతో కలిసి క్రీడాకారులను అభివృద్ధి కోసం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్టేడియం నిర్మించాలని కోరుతామని ఆయన అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ సంఘ సభ్యులతో కలిసి మంత్రి కలిసి క్రీడలను అభివృద్ధి కోసం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని, స్టేడియం నిర్మించాలని కోరుదామని ఆయన అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ జిల్లాలో కోచ్లు లేరని, అయినా అసోసియేషన్ వల్లే శిక్షణ ఇచ్చుకుంటూ క్రీడాకారులను తయారు చేస్తున్నామని, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణిస్తున్నారని ఆయన అన్నారు. త్వరలో కోచ్లను నియమించే విధంగా శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ అంజలి లింగయ్య, ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు భక్తవత్సలం గాదారి సంజయ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఉమర్, సంఘ సభ్యులు జావేద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనుకోని పరిస్థితిలో విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందిస్తూ ప్రజలకు అండగా నిలబడే సంకల్పంతో చేపట్టిన కార్యక్రమంలో ఆపద మిత్ర 2వ బ్యాచ్ దిగ్విజయంగా శిక్షణను పూర్తి చేసుకుంది. వారికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఆపద మిత్ర వాలంటీర్లను శిక్షణలో భాగంగా 2వ బ్యాచ్ కు శిక్షణ పూర్తి అయిన వారితో నాగ్ భవన్ లో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ ఆపద మిత్ర వాలంటీర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాలలో విపత్కర పరిస్థితుల్లో ముందుండి ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. మరియు అకుంఠిత దీక్షతో పనిచేయాలని తెలిపారు. శిక్షణలో భాగంగా అడిషనల్ కలెక్టర్ ప్రస్తావిస్తూ ఆపద మిత్ర వాలంటీర్లను గ్రామ సోల్జర్స్ గా అభివర్ణించారు.
రెండవ బ్యాచ్ వాలంటీర్లు శిక్షణా సమయంలో కనబర్చిన ఆసక్తిని ప్రశంసించారు. మరియు ఆపద మిత్ర వాలంటీర్లకు తగు సూచనలు చేస్తూ వారికి ఆపద సమయంలో కావలసిన కిట్లను మరియు రాష్ట్ర ప్రభుత్వంచే సర్టిఫికెట్ ప్రదానం చేయబడుతుందని తెలిపారు. ఆపద మిత్ర వాలంటీర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కలిగిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. విపత్తు విభాగం పర్యవేక్షణ అధికారి శ్రీనివాస్, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ముఖ్యంగా అక్కడ లోకల్ కమ్యూనిటీస్ ని బలోపేతం చేసి వాళ్ళకి ప్రమాదాల గురించి అవగాహన కల్పించి వాళ్ళకి సరైన ట్రైనింగ్ కానీ తర్వాత ఒక్కొక్క ఇప్పుడు అన్ని రకరకాల ప్రమాదాలు వస్తుంటాయి. వాటిలో కూడా మనం అడ్వాన్స్ అవుతున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు మనం రకరకాలుగా మనం అడ్వాన్స్ అవుతున్నాం. సపోజ్ తుఫాన్ ఉందనుకోండి, తుఫాన్ ఎప్పుడు వస్తుంది, ఏం వస్తుంది అన్ని గురించి కూడా ఏ విధంగా వస్తుంది అన్నీ కూడా, అంటే ఎంత తీవ్రంగా గాలులు రావచ్చు, అట్లా ఆ విధంగా ప్రమాద హెచ్చరికలు అనేది మనం వాతావరణ శాఖ వాళ్ళు చేస్తూనే ఉంటారు. కాబట్టి మనకి ఈ సిగ్నలింగ్ అవన్నీ కూడా ఎప్పుడెప్పుడు ఏమొస్తాయని కూడా తెలుస్తుంటుంది. అదేవిధంగా ఉన్న సాంకేతికతని మనం ఉపయోగించుకోవాలంటే మిమ్మల్ని ఏంటి ఆ సాంకేతికత మీకు ప్రొవైడ్ చేసి మీరు కూడా అదే విధంగా ఉపయోగించుకునేటట్లు ఏదైనా ప్రమాదం జరిగితే కనుక దాన్ని ఎదుర్కోగలిగితే అప్పుడు చాలా ప్రమాద తీవ్రత తగ్గించగలుగుతాం. మానవ అంటే మనుషుల వల్ల వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క చర్యల వల్ల కొన్ని ప్రమాదాలు సంభవిస్తుంటాయి. అట్లా కాకుండా కూడా కొన్ని న్యాచురల్గా వస్తుంటాయి. వాటిని మనం ఆపలేము, జస్ట్ మనం ఫేస్ చేయటమే. వాటికి ముందు జాగ్రత్తలు అంటే జనరల్గా అంటే సపోజ్ బోధిన్ పట్టణంలో గోదాదేవి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. గోదాదేవి వెంకటేశ్వర కళ్యాణ మెడపల్లి బోధన్ పట్టణంలోని 18వ వార్డు శ్రీనివాస్ నగర్ లో బుధవారం శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ శర్మ, యాజ్ఞిక బ్రహ్మ శ్రీమాన్ ఆసురి వెంకటాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం రోజు ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్చరణతో మేళ తాళాల మధ్య జయలక్ష్మి శ్రీనివాసరాజు, నీరజ నాగరాజు దంపతులతో స్వామివారి కళ్యాణం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయానికి వచ్చే భక్తుల కొరకు ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకటనారాయణ, శ్రీనివాస్ నగర్ గ్రామ పెద్దలు, ప్రముఖులు, మహిళలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం. శ్రీభూ సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బోధనకి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస నగర్లో వేంచేసి ఉంది. చాలా చక్కనైనటువంటి దేవస్థానం ఇది. భక్తులందరూ కూడా వందలాది మందితో ఈ యొక్క దేవాలయానికి వచ్చి తమ కోరికలని స్వామివారికి విన్నవించి ఎప్పుడైతే స్వామి విన్నాడో వారి యొక్క కోరికలను వెంటనే నెరవేరుస్తాడనమాట ఈ స్వామి. ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఈ యొక్క దేవాలయానికి. కనుక మీ భక్త కోటి మహాశైలందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రీతి పాత్రులకు అనుగ్రహానికి కూడా పాత్రులు అవ్వవాలని ఈ యొక్క కమిటీ ద్వారా మనవి చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే విశేషంగా ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు జరగడం విశేషం. సుఖవంతమైన ప్రయాణం కోసం విద్యార్థులు రోడ్డు భద్రతా నియమావళిపై అవగాహన కలిగి ఉండాలని రెడ్ క్రాస్ ముందుకు వచ్చింది. పిల్లలు ఇంటికి వెళ్లిన తర్వాత రోడ్డు భద్రతా విషయాలను వారి కుటుంబీకులకు తెలియపరచాలని డాక్టర్ శ్రీశైలం పేర్కొన్నారు. ప్రమాదాల నివారణ కోసం అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్డులోని నలంద పాఠశాలలో పిల్లల వైద్యుల సంఘం నిజామాబాద్ శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాలను తెలియపరచుటకు క్యూఆర్ కోడ్ పోస్టులు ఆవిష్కరించి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తున్నాయన్నారు. ఈ విషయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు ఇతరులకు కూడా చెప్పాలని,
విద్యార్థులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు, సలహాలు పాటిస్తూ సేఫ్టీగా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. వాహనదారులలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రోజు రోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్ లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిని సన్మానించారు. ఈ అవగాహన సదస్సులో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, నలంద పాఠశాల చైర్మన్ మురళీకృష్ణ, ప్రిన్సిపల్ తనుజ, డైరెక్టర్ ఇంగు నేహా, తోట రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్య సంఘం నిజామాబాద్ శాఖ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ శాఖ, నలంద స్కూల్ సమిష్టిగా ఒక ప్రోగ్రాం నిర్వహించాము. లాంచ్ ఆఫ్ వేవ్ 18 అంటే వేవ్ అంటే వెల్ అడోలసెంట్ వైబ్రెంట్ ఎంపవర్డ్ యువతకు ఏదైతే ఇంపార్టెంట్ మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలో, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోడ్ సేఫ్టీ పట్ల ఒక అవగాహన సదస్సు ఒక నిర్వహించాము ఇక్కడ. ఈరోజు లాంచ్ ఆఫ్ ద QR కోడ్. ఈ యువత తల్లిదండ్రులు వాళ్ళకు ఏమైనా అడ్వైస్ కావాలన్నప్పుడు అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో వచ్చే సమస్యల గురించి, తర్వాత వాళ్ళు ఏదైనా ఒపీనియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ QR కోడ్ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. ఈ నలంద స్కూల్ యాజమాన్యంకి మేము ఎంతో కృతజ్ఞత తెలుపుతూ మీడియా ద్వారా ప్రజలలో ఒక రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కలగాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం నిర్వహించాము. వేవ్ 18 ఇది అడోలసెంట్ హెల్త్ అకాడమీ ఆఫ్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అంటే పిల్లల వైద్య సంఘం కిషోర బాల బాలికల సమస్యలు, వాళ్లకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అవగాహన సదస్సు ప్రోగ్రామ్స్ ఇతరుల ప్రతి నెల 18వ తారీఖు నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. యువత శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షులు సరీన్, నాయకులు వంశీమోహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నవీపేట్ మండలం హనుమాన్ ఫారం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు నర్ర వంశీమోహన్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ మండలాధ్యక్షులు సరీన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వ్యాపారవేత్త కేపీ శ్రీనివాస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామస్తులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు సరీన్, నాయకులు వంశీమోహన్ మాట్లాడుతూ మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ అని హిందువులను వేధించే ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడి హిందువులను ఏకం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. నేటి యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. శివాజీ జయంతి సందర్భంగా హనుమాన్ ఫారంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, వేసవి ప్రారంభం కావడంతో ప్రయాణికులు, వాహనదారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎన్నికల కోడ్ నందున నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహ ప్రారంభోత్సవం నిలిపివేశామని, త్వరలో ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డిల చేతుల మీదుగా విగ్రహాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజశేఖర్, గ్రామస్తులు వెంకటరమణ, బుల్లిరాజు, అరుణ్, అల్లబకష్, సురేష్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మెయిన్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నర్రా వంశీమోహన్ అన్న గారి ఆధ్వర్యంలో తాగునీటి కోసం రానున్న వేసవి కాలం పరిగణించుకొని ఈ రోడ్డుపై వెళ్లే వ్యక్తులు చాలా మంది ఉంటారు కాబట్టి, మెయిన్ రోడ్ కాబట్టి వారందరికీ తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయడం నర్రామోహన్ అన్న గారికి, గ్రామ ప్రజలందరికీ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారు ఈ తాగునీటిని ఏర్పాటు చేయడం వల్ల ఈ వేసవిలో ప్రతి ఒక్కరికి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. శివాజీ మహారాష్ట్రలో జన్మించి మరాఠా యువరాజం ముస్లిం పాలనలో ఎంతో హిందువులని హింసిస్తూ ఇబ్బందులు పెడుతున్న కాలంలో హిందూ సామ్రాజ్యాన్ని గొప్ప స్థానంలో నిలబడి నేటికి హిందూ సామ్రాజ్యంలో, భారతదేశంలో, అఖండ భారతంలో ఉండడానికి ఛత్రపతి శివాజీ మహారాజు ఒకరు. దాంట్లో వారు చేసిన త్యాగాలు ఎన్నో ఉన్నాయి. హిందువులను ఏకం చేసి భారతదేశంలోనూ మన దేశాన్ని మొత్తం అందరినీ ఐక్యతంగా ఉంచడం జరిగింది. వారు చేసిన త్యాగాల వల్ల ఈరోజు మన హిందువులందరం జీవించి ఉండడం కాబట్టి వారి ఆశయాలని వారిని ముందుకెళ్తూ రానున్న రోజుల్లో గొప్ప
అవకాశంగా ముందుకెళ్లాలని కోరుచున్నాము. ఛత్రపతి శివాజీ 395వ జయంతి సందర్భంగా నవీపేట మండల ప్రజలకు అలాగే దేశ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 390వ జయంతిని పురస్కరించుకొని నేడు గ్రామంలో జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ప్రజల సేవార్థం చలివేంద్రాన్ని కూడా ఈ రోజు నుంచి ప్రజల సేవార్థం మొదలు పెట్టడం జరిగింది. అధ్యక్షులు సలీన్ గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సలీన్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే 390వ జయంతిని పురస్కరించుకుని ఈ యొక్క చలివేంద్రాన్ని మండల ప్రజలందరూ కూడా రహదారికి పక్కనే ఉన్నందున ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చేయడం జరిగింది. అలాగే ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా త్వరలో ఓపెన్ చేయటం జరుగుతుంది. అది ప్రకాష్ అన్న గారు మరియు ఎంపీ గారి ఆధ్వర్యంలో చేయటం జరుగుతుంది. ఈరోజు చేయవలసిన ఆవిష్కరణే, కాకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి చేయలేకపోయినాం. దాన్ని త్వరలో చేస్తామని కూడా. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను బోధన్ పట్టణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. హైందవ స్వరాజ్య సంకల్పాన్ని ప్రతి భారతీయునిలో నింపిన అపార పరాక్రమ శూరుడు ఛత్రపతి అని పలువురు కొనియాడారు. బోధన్ పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా ప్రాంగణంలో గల హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపికృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మ శరత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు ఏఎంసీ చైర్మన్ అంకుశ్ సంధ్య, దామోదర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, డాక్టర్ సుధాకర్, ఏకచక్ర సేవా సమితి అధ్యక్షులు అంకు మహేష్ తదితరులు పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మిఠాయి పంపిణీ చేసుకుంటూ జయంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు శరత్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపికిషన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ హైందవ ధర్మాన్ని కాపాడేందుకు కదం తొక్కాలని అన్నారు. పట్టణంలో శివాజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిల్ సభ్యులకు, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, అంకు దామోదర్ రెడ్డి, పిట్ల సత్యం, గంగాధర్ గౌడ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గౌతమ్, లోకేష్, కస్పలింగం, వీడీసీ కమిటీ సభ్యులు, ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గల శివాజీ మహారాజు విగ్రహాన్ని ఏదైతే స్థాపించడం జరిగిందో గతంలో, ఈరోజు జయంతి సందర్భంగా 390వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఈ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బోధన్ పట్టణ ప్రజలకు, అలాగే గంగాధరరావు పట్వారి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బోధన్ పట్టణంలోని పట్టణ ప్రజలందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంబేద్కర్ చౌరస్తాలో గల ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజీ యొక్క 395వ జన్మదిన ఉత్సవం నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ చైర్మన్ గారు తూము పద్మావతి శరత్ రెడ్డి గారు మరియు గ్రామాభివృద్ధి కమిటీ వినోద్ పట్వారి గారు, గంగాధర్ పట్వారి గారు మరియు కౌన్సిలర్ గంగన్న, వార్డ్ కౌన్సిలర్ దామన్న గారు మరియు బెంజర్ గంగన్న గారు, శ్రీకాంత్ అన్న గారు, పిట్ల సత్యన్న గారు, రవీందర్ యాదవ్ గారు, ఇలా అందరు కౌన్సిలర్లు వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క మహత్తరమైన కార్యానికి ముఖ్య అతిథులు మున్సిపల్ కౌన్సిలర్స్ అండ్ చైర్మన్సే కావున కాబట్టి ఈ యొక్క కార్యక్రమం వారి ఒక తీర్మానం చేత ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ జరిగింది కావున ఈ యొక్క వారికి ఈ యొక్క సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులగం దేవిదాస్ చెప్పారు. ఈ నెల 27న జరిగే ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పులగం దేవిదాస్ బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 దశాబ్దాలుగా జర్నలిస్టుగా పనిచేసిన తనకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉందని అన్నారు. ఎమ్మెల్సీ బరిలో ఉన్న కొందరు అభ్యర్థులు గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని, దీనిపై ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని అన్నారు.
ప్రజల సమస్యలను జర్నలిస్టుగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి మద్దతు తెలపాలని దేవిదాస్ విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ మా సంస్థ ద్వారా కూడా ఒత్తిళ్లు తెచ్చిన మాట వాస్తవమే కానీ ఇక నాకు పోటీలో గ్రాడ్యుయేట్ విఘ్నులైన ఓటర్లు ఒక చరిత్రాత్మకమైన తీర్పిస్తారనే నమ్మకంతో నేను పోటీలో ఉండడం జరిగింది. మరోవైపు ఈ కార్పొరేట్ శక్తులకు కూడా గ్రాడ్యుయేట్ ఓటర్లు బుద్ధి చెప్పాలని వారికి సమయంగా కార్పొరేట్ శక్తులు కోట్ల రూపాయలు ఎదురెళ్ళినా ఒకవేళ ఇవాళ కోట్ల రూపాయల ఖర్చే విజయానికి పనిచేస్తుందంటే ఇవాళ ముఖేష్ అంబానీ లాంటి అడానీ లాంటి వాళ్ళే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇలా ఒక సామాన్య నాయకులు కూడా సామాన్యులు కూడా ఎన్నికల్లో గెలుస్తారనడానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెనుమబొజ్జు పటేల్ ఉదాహరణ. ఆయన ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం ప్రజా సమస్యలపై ఆ గిరిజన ఏజెన్సీలో ఆదివాసుల సమస్యలకు సాధనకు పనిచేశాడు కాబట్టి అక్కడి ప్రజలు ఆ విషయాన్ని తెలుసుకొని ఆయనకు విజయాన్ని ఇచ్చారు. కాబట్టి సామాన్యులు గెలుస్తారనే నమ్మకంతో ఇచ్చారు. ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు వేరే అంటే జనరల్ సాధారణ ఎన్నికల ఇతర ఓటర్లు కాకుండా ఈ విజ్ఞులైన గ్రాడ్యుయేట్ ఓటర్లు అన్ని విషయాలు ఆలోచిస్తారు. ఒక చారిత్రాత్మకమైన తీర్పిస్తారనే నమ్మకంతోనే షార్ట్ టైం అయినా కానీ ఒక మనోధైర్యంతో పోటీ చేయడం జరిగింది. ఖచ్చితంగా జర్నలిస్టులకు అసలు ఎన్నో ఏళ్ళుగా అంటే 2094 నుంచి కూడా ఇళ్ల స్థలాలు అనేది పెండింగ్లోనే ఉంది. ప్రతి సంవత్సరం కొత్త ప్రభుత్వం రాగానే మనకి ఇళ్ల స్థలాలు వస్తే ఇస్తాము, మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు 2004, 2009, 2014, 2018, 2023 ఇన్ని పాలనలు 6 ప్రభుత్వాలు మారినా ఇప్పటివరకు జర్నలిస్టుల రాత మారడం లేదు. కాబట్టి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం నేను జర్నలిస్టులందరూ సమర్థించండి. ఈ శాయశక్తిగా భావిస్తున్నాను. జర్నలిస్టుల ప్రతి సమస్యలను భాగమవుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నేను 96లో జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి కూడా యూనియన్ యాక్టివిటీస్లో క్రియాశీలకంగా ఉన్నాను. జిల్లా అధ్యక్షుడిగా 2 పర్యాయాలు చేశాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా యూనిట్ పనిచేశాను. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశాను. నేను ఎప్పుడు జర్నలిస్టుల ఆందోళనలో ముందుంటా, జర్నలిస్టుల ఉద్యమాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొన్నా. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పశు వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల పశు వైద్యాధికారి సిహెచ్ డాక్టర్ సురేష్ కుమార్ కోరారు. ప్రతి ఇంట్లో పాడి గేదె ఉండాలని, పాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆయన రైతులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలి గోపాలమిత్ర కేంద్ర పరిధిలో గల శేషాద్రి ఫారం గ్రామంలో పశు గణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత గర్భకోశ చికిత్సా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో మండల పశు వైద్యాధికారి సిహెచ్ డాక్టర్ సురేష్ కుమార్, ట్రైనీ డాక్టర్లు అభిజిత్ బలరాం పాల్గొని 38 పశువులకు పరీక్షించగా అందులో 13 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు జరిపాగా 5 పశువులకు సాధారణ చికిత్సలు చేశారు. మిగిలిన 20 దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. పశు వైద్యాధికారి డాక్టర్ సిహెచ్ సురేష్ కుమార్ మాట్లాడుతూ కోటగిరి ఉమ్మడి మండలంలో సుమారు 7 గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇలాంటి ఉచిత పశు వైద్య శిబిరాలను పశువులు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బాన్స్వాడ సూపర్వైజర్ తిరుపతి క్లస్టర్ లో ఇప్పటి వరకు సుమారు 40 ఉచిత గర్భకోశ వ్యాధి శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ డాక్టర్లు బలరాం, అభిజిత్, గోపాలమిత్ర సూపర్వైజర్ తిరుపతి, గోపాలమిత్రులు హెగ్డోలి గోపాలమిత్ర సాయిలు, హంగర్గా ఫారం గోపాలమిత్ర రియాజ్, మైత్రి రాజేష్, గ్రామ రైతులు నరసింహారావు, కృష్ణ, శ్యాంబాబు తదితరులు పాల్గొన్నారు. పొతంగల్ మండలం సోంపూర్ గ్రామంలో ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలపాలలు వేసి కొలిచారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడలో నడిచి ఆయన ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల పరిధిలోని సోంపూర్ గ్రామంలో బుధవారం ఎంఆర్పీఎస్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బ్రతిక పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరాం, గ్రామ పెద్దలు సిందే గంగారాం, కందారే మాధవరావు, ఎంఆర్పీఎస్ యువకులు కర్రే సాయినాథ్, మైత్రి సంజు, మేత్రి నగేష్, వినయ్ కుమార్,
రవి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అలాగే కోటగిరి మండలంలోని వల్లభాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని గ్రామ మహిళలందరూ మంగళహారతులతో వచ్చి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షులు పులి సాయిలు, వల్లభాపూర్ గ్రామ పెద్దలు విఠల్ పటేల్, బక్క సాయిలు, మేస్త్రి సాయిలు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సందీప్, మేస్త్రి సాయిలు, మేకల సాయన, రాజభాయ్, అశోక్, మేకల, లక్ష్మణ్, పండారి, గంగారాం, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. యువకులు ఛత్రపతి శివాజీ పేరుకు ఎంతో ప్రత్యేకత ఉందని, ఆయన పేరు అంటే హిందూ మతం ఉత్సాహంతో ఉప్పొంగిపోతోందని అన్నారు. సిరికొండ మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఛత్రపతి శివాజీ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి ముందుగా పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఒకరినొకరు ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మండలంలో గల రావుట్ల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కు యువకులు పూలమాల వేసి ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని యువకులకు మార్గదర్శకం చేశారు. శివాజీ మహారాజ్ ఆలోచనలను సమాజంలోని ప్రతి ఒక్కరికి తెలియాలన్నారు. ఈ కార్యక్రమంలో రావుట్ల గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. అందరూ ఇట్లా చేతులు లేవట్రు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోటగిరి, పొతంగల్ మండలాల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. పొతంగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు ఎంతమంది రోగులు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తున్నారనే వివరాలను రిజిస్టర్లో పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. రోగులను పలకరించి వారికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, పీహెచ్సీలోనే ఔషధాలను అందిస్తున్నారని ఆరా తీశారు. సమయపాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని మెడికల్ ఆఫీసర్ కు సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. రానున్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని కరెంటు కోతలు లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఎంఐఎం పార్టీ శ్రేణులు కోరారు. విద్యుత్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యుత్ శాఖ డిఈ కార్యాలయంలో ఎంఐఎం పార్టీ పట్టణాధ్యక్షుడు జహీర్ అలీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం ప్రారంభం దృష్ట్యా ఏడీఈ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందన్నారు. రంజాన్ మాసంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించవద్దని విద్యుత్ శాఖ అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. रमज़ानुल मुबारक के आमद के मौके पर सदर मजलिस बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर हमने डिविजनल इंजीनियर साहब से मुलाकात की और रमज़ान के महीने में जो बर्फ़ी की कटौती होती है इस पर रोक लगाने के लिए बात की है और जो भी रमज़ान से पहले अगर कोई मेंटेनेंस के अगर कोई काम हो तो इन सब को पूरा किया जाए ताकि रमज़ान के महीने के अंदर हमारे मुसलमान भाई एक महीने तक रमज़ान के रोज़े रहते हैं और मस्जिदों में इबादत करते हैं ताकि उनको तकलीफ़ ना हो। इसलिए हमने डिविजनल इलेक्ट्रिकल इंजीनियर साहब से हमने मुलाकात की और तफसीली बात की और एक तहरीरी याददाश्त पेश की जिसमें हमने बताया कि पिछली बार भी ऐसे कई प्रॉब्लम्स आए जिसकी वजह से रोज़ेदारों को तकालीफ पेश आई और लास्ट सैटरडे को भी जो है पावर कट किया गया 3-3 घंटे। तो इसलिए हम पहले ही रमज़ान की आमद से पहले हम लोग का ये मुतालिबा है कि जो जो मेंटेनेंस के काम हैं उन सबको पूरा किया जाए ताकि आरमूर म्यूनसिपालिटी के अंदर करंट की प्रॉब्लम ना हो, रोज़ेदारों को तकलीफ ना हो। इसलिए मजलिस इत्तेहादुल मुस्लिमीन ने एक तहरीरी याददाश्त पेश करते हुए ये मुतालिबा किया कि जो जो मेंटेनेंस के काम हैं उनको पूरा किया जाए और रमज़ान के महीने के अंदर क्योंकि रोज़ेदार रोज़ा रहते हैं उनको तकलीफ ना हो क्योंकि गर्मा का मौसम है, बहुत ही गर्मा के अंदर ये रमज़ान आया है और रोज़ेदारों को तकलीफ ना होता और जैसे सहर का वक्त है और इफ्तार के वक्त में करंट की कटौती ना किया जाए
भैया मजलिस इत्तेहादुल मुस्लिमीन ने मुतालबा किया है और इस पर हमारे इलेक्ट्रिकल डिविजनल इंजीनियर साहब और हमारे एडी साहब ने तयखुन दिया है कि रमज़ान से पहले जो भी मेंटेनेंस के काम हैं उन सबको पूरा किया जाएगा और रमज़ान के महीने में बिला नागा बिला बिजली कटौती के बिल्कुल बिजली की सरबराही की जाए। మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. జనవరి నుండి ఈ కార్యాచరణ మొదలు పెట్టామన్నారు. 4 టెస్టులు నిర్వహించి విద్యార్థులు మంచి ఫలితాలు పొందేలా తయారు చేస్తున్నామన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వనజ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ డే మరియు యాన్యువల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఈఓ అశోక్, మున్సిపల్ కమిషనర్ రాజు హాజరయ్యారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వారు మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. 10వ తరగతి అనేది విద్యార్థి దశకు ఒక మైలురాయి అని పేర్కొన్నారు. మార్చ్ 21 నుంచి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ ప్రారంభమవుతున్నాయి. మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ నిర్వహించుకుంటున్నాము. దీంట్లో భాగంగా గౌరవ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, గౌరవ కలెక్టర్ గారు ఒక రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. పిల్లలను ప్రిపరేషన్ సంసిద్ధులు చేయడం కోసం అవసరమైనటువంటి ప్రణాళికలన్నీ ముందే రూపొందించుకొని జనవరి 27 నుంచి మేము ప్రిపరేటరీ టెస్టులు ప్రారంభించాము. 2 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేసుకున్నాము, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. 2 ప్రీ ఫైనల్ టెస్టులు కండక్ట్ చేసుకోబోతున్నాము. ఈ విధంగా 4 టెస్టులను రాయడం వల్ల పిల్లలకు పర్ఫెక్షన్ అనేటటువంటి వస్తుంటుంది. ఆల్మోస్ట్ 100% పిల్లలందరూ ఏ పిల్లవాడు కూడా ఫెయిల్ కావద్దని పిల్లలందరినీ కూడా. నవీపేట్ మండలంలోని నాళేశ్వర్, జన్నేపల్లి గ్రామాల్లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. స్వాతంత్ర పోరాటంలో ఆయన కనబరిచిన ప్రతిమను కొనియాడారు. నవీపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో మాజీ సర్పంచ్ సరీన్, సొసైటీ చైర్మన్ మగ్గరి హనుమాన్లు, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఛత్రపతి శివాజీ బాటలో పోరాట స్ఫూర్తితో మెలగాలని నినాదాలు చేశారు. జన్నేపల్లి గ్రామంలో శివాజీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి జై భవానీ వీర శివాజీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాళేశ్వర్ గ్రామానికి చెందిన ప్రవీణ్, గణేష్, దేవన్న, వీడీసీ సభ్యులు, జన్నేపల్లి గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ రమణారావు, మాజీ ఉప సర్పంచ్లు రాజు, వీరేందర్, కమిటీ సభ్యులు మధు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. యావత్ భారతవని గర్వించదగ్గ గొప్ప ధీరుడు, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఎడపల్లి మండలంలో ఘనంగా జరుపుకున్నారు. యువతరానికి ఎప్పటికీ పౌరుషాగ్నిని రగిలించే దీక్షసూచి ఛత్రపతి అని పలువురు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం అంబంవై ఏఆర్పీ క్యాంప్, కుర్నాపల్లి, టానాకలాన్, జానకంపేట్, మంగల్పాడ్ గ్రామాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టానాకలాన్లో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా పిట్ల కృష్ణ మహారాజ్ పాల్గొన్నారు. టానాకలాన్లో ప్రధాన వీధుల గుండా శోభాయాత్రను నిర్వహించారు. జానకంపేట్ గ్రామంలోని ప్రధాన కూడలి శివాజీ చౌక్ వద్ద గల శివాజీ విగ్రహానికి శివాజీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వీరత్వానికి ప్రతీక అయినటువంటి శివాజీ మహారాజ్ వీరగాథలను స్మరించుకుని యూత్ సభ్యులు మిఠాయిలు పంచుకుని జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టానాకలాన్లో పిట్ల కృష్ణ మహారాజ్ మాట్లాడుతూ భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు, మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి మరాఠా సామ్రాజ్యపు వెలుగుల్ని విస్తరింపచేసిన యోధుడు ఛత్రపతి శివాజీ జయంతిని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు. ఛత్రపతి శివాజీ వీరగాథను నేటి తరానికి తెలియజెప్పే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మధ్యయుగంలో హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత శివాజీకి దక్కుతుందని, హిందూ ధర్మంతో పాటు ఇతర మతాలను గౌరవించి ఆదరించిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి అని అన్నారు. జానకంపేట్ టానాకలాన్లో నిర్వహించిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు వెల్మల మురళి, ఉప్పు సురేష్, మంద సంజీవ్, చిలుక ప్రవీణ్, చేపూరి కిషోర్, సూర కిరణ్, గెంటె శ్రీనివాస్, సూర శివ, బంజ గంగాధర్, సూరత్ తరుణ్, రాజు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. మహారాజు గారి యొక్క జయంతి సందర్భంగా మరి ఆనందదాయకంగా గత సంవత్సర కాలంలో శివాజీ మహారాజు గారి యొక్క
ఆవిష్కరణ జరిగినటువంటి విగ్రహావిష్కరణకు అనేక మంది పూర్వ ప్రముఖులందరూ వచ్చారు. ఈ యొక్క తాడెం గ్రామంలో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని మరి వస్తూ పోతుంటే కూడా ఆయన ఆదర్శంగా, ఆయన చరిత్ర, ఆయన యొక్క భక్తి, ఆయన యొక్క శక్తి, రాజనీతి మనమంతా ధర్మం నేర్చుకోవడానికి శివాజీ మహారాజ్ గారి యొక్క విగ్రహాన్ని మనం ఇక్కడ ఆవిష్కరించాము. అందుకే శివాజీ మహారాజ్ మొట్టమొదటి భక్తి అసలు ఎవరు మొదలు గురువు అంటే తల్లే గురువు. తల్లి జీజాబాయి. జీజాబాయి ఎటువంటి గురువు? ఆమె ఎటువంటి సంభావనో, ఆమె ఏ రకమైనటువంటి ధర్మ ప్రవాహము, ధర్మాన్ని నూరిపోసిందో ఈరోజు ఈ శివాజీ మహారాజ్ మనకు అనుకూలమైనటువంటి మార్గదర్శనానికి, మన భారతీయ సనాతన ధర్మానికి కూడా అనేక యోధులు ఉన్నారు. అందుకు యోధుల్లో ఈయన ఒక మహావీరుడు, మహాయోధుడు, మహాశక్తి సంపన్నుడు. అందుకే విరాట్ సామ్రాట్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆర్మూర్లో హాట్ కేసును ఛేదించారు పోలీసులు. సులభంగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో నేరస్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ లు వివరాలను వెల్లడించారు. కింగ్ కూటీ నుండి ఈ వాహనాలను తెచ్చి విక్రయం జరిపినట్టు తెలిపారు. నేరస్తుల నుండి 27 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు పోలీసులు. భవిష్యత్తులో మరికొన్ని ద్విచక్ర వాహనాలు పట్టుపడే అవకాశం ఉందని వెల్లడించారు. ద్విచక్ర వాహనాల కేసులో షాహిద్ అలీ, అతని స్నేహితుడు ఓమర్ ఒక పథకం ప్రకారం ఆర్మూర్ నియోజకవర్గంలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని ప్రజలకు అమ్మినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసిందని ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి వెల్లడించారు. వాళ్ళకు తక్కువ రేటుకు వస్తుంది, మీకు వాహనం ₹1,00,000 ఉన్నది 40-50 వస్తుంది, మీకు తర్వాత ఒక 6 నెలల తర్వాత మేము రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది అని చెప్పడం వల్ల వీళ్ళు మోసపూరితంగా అప్పగిపడం వల్ల వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా ఏజెంట్గా నియమించుకున్నారు. మనకు ముఖ్యంగా ఒక మన ప్రాంతంలో మిర్జాపేట నుంచి యోగేష్ రెడ్డి, ప్రశాంత్, కొమ్మల వెంకటరెడ్డి, ఈనేటి నరేష్, కాటేపల్లి శ్రీకాంత్ ఇలా వీళ్ళు ఏజెంట్గా నియమించుకొని వాళ్ళకు 1000 నుండి 1500, 2000 రూపాయలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా వెహికల్స్ వీళ్ళు తీసుకురావడం, వీళ్ళకి అప్పచెప్పి లోకల్లో ఉన్నటువంటి ఎవరైతే మనకు వాహనాలకు తక్కువకు వస్తుంది కదా, కొత్త వాహనమే మనకి ఇంత తక్కువకు వస్తుంది అని చెప్పి వాళ్ళు ఆశపడి దురాశపడి ఇటు వాహనాన్ని కొనడం జరిగింది. దానికి ఇంతవరకు రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళు ఎన్ఓసి కూడా లేదు. ఇట్లా మోసపూరితంగా మనకు ఏది వచ్చినా దయచేసి అందరికీ మేము మా పోలీసు వారి తరఫున ఇస్తున్నాం. అది పెట్టుబడి కానీ, లేకపోతే ఏ పోజీ స్కీమ్ కానీ, MLM స్కామ్ కానీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఇట్లా ఏది కూడా మనకు తొందరలో డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పడము, లేకపోతే ₹1,00,000, ₹1,50,000 ఉన్నటువంటి బండ్లు, వాహనాలు 50,000కు 40,000కు వస్తాయనేది మనం ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రతి ఒక్కరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా అంటే ఇక ముందు మన దగ్గర కానీ ఏ పెట్టుబడిలో డబ్బు తొందరలోనే పెట్టుబడి డబ్బులు అవుతుందని చెప్పడం, లేదంటే బిట్ కాయిన్ రూపంలో మీకు తొందరనే మీరు ఒక ₹1,00,000 పెట్టుబడి పెడితే 3 లక్షలు 5 లక్షలు అవుతాయని చెప్పడం, లేకపోతే ఒక స్కీమ్ సభ్యుని చేర్పిస్తే మీకు నెక్స్ట్ మీకు ఒక కొన్ని రోజులు నెలకు 10,000, 20,000, 50,000 ఆదాయం అనేది వస్తుందని చెప్పడం, ఇంటి దగ్గర కూర్చొని పని చేయకుండానే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇట్లా మోసపూరితంగా బాన్స్వాడలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ షెట్కార్ పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆల్ఫోర్స్ సంస్థలు నెలకొల్పి 1000 మంది విద్యావంతులను తయారు చేసిన విద్యావేత్తను గెలిపిస్తే పట్టభద్రులకు మేలు జరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వలె ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ పరోక్ష మద్దతు చేస్తుందని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన బీజేపీకి పార్టీకి ఓటేస్తారా? ఏడాదిలో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా తేల్చుకోండి అని చెప్పారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ ఏడాదిలోనే 56,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.
ప్రభుత్వ రంగాల్లో ఖాళీ ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశ చరిత్రలో కుల గణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా అన్నారు. ఎమ్మెల్సీ ఓట్లు అడగడానికి వచ్చే బీజేపీ నేతల్ని నిలదీయండని కోరారు. దేవుడి పేరు చెప్పి ఓట్లు అడగడం బీజేపీ నేతలకు పరిపాటిగా మారిందని, అభివృద్ధి చూయించి ఓట్లు అడగాలని చెప్పారు. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వంతో చర్చించి పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు సంవత్సరానికి 5,000 ఉద్యోగాలు ఇస్తే మనకు నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఎంత ప్రకారం ఎంత నిష్పత్తి ప్రకారం తేల్చాం. ఆ తేల్చడంలో బాగా బీసీలు ఈ రాష్ట్రంలో 56% ఉన్నారన్న అఫీషియల్ డాక్యుమెంట్ మనం ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ ఉన్నటువంటి కమిట్మెంట్. ఇవ్వడమే కాదు, ఇలా బీసీ మిత్రుల్ని మనం చేస్తూ ఉన్నాం. అడుగడుగున వంచనకు పోయినాం. 10 ఏళ్లలో బీసీని ఎస్సీని అడగదొక్కింది గత ప్రభుత్వం. ఇలా బీసీలకి 42% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత తీసుకొచ్చే పని కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. వచ్చే రోజుల్లో ఇంకా వేల కొద్ది ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వంలో ఖాళీలను నిలుపుతాం. గ్రాడ్యుయేట్స్ గా పీజీలు చేసినా డిగ్రీలు చేసినా ఇంజనీర్స్ మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితిగా ఆ దశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 22 కోట్ల ఉద్యోగాలు దేవుడరు కానీ ఉన్న ఉద్యోగాలను తీసేశారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలు తీసేశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు నెహ్రూ ఇందిరాగాంధీ దూరదృష్టి పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలని కూడా అదాని అంబానీ అందించినారు. మొత్తం ప్రైవేట్ పరం చేసి నడుపుతున్న ప్రభుత్వం ఆ పార్టీ తరఫున 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి మోసం చేసిన బీజేపీ పార్టీ తరఫున అభ్యర్థిని మనం ఓటేద్దామా? నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉద్యోగాలు ఇస్తూ మన నాదుకున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? విద్యులైనటువంటి గ్రాడ్యుయేట్స్ నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటో కోసం స్నేహితుడిని హత్య చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి ఆటో అమ్మి సొమ్ము చేసుకునేందుకు ఈ దారుణానికి పాల్పడిన హంతకుణ్ణి అదుపులోకి తీసుకుని పోలీసులు కేసు ఛేదించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ రాజవెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 17న ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి అటవీ ప్రాంతంలో వెలుగు చూసిన గుర్తు తెలియని వ్యక్తి హత్యను పోలీసులు 24 గంటల వ్యవధిలో ఛేదించారన్నారు. ఇందల్వాయి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని యువకుని హత్య చేసి దహనం చేసిన వివరాలు స్థానికుల ద్వారా తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల 15వ తేదీన తన భర్త ఖండేలా సందీప్ కనిపించడం లేదని జిల్లా కేంద్రంలోని నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన ఖండేలా లత 5వ టౌన్ లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. మిస్సింగ్ కేసుకు అటవీ ప్రాంతంలో హతుని వివరాలు పోలికలుండడంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగాధర్లు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నాగారంకు చెందిన బైరగోని సతీష్ గౌడ్ ని అదుపులోకి తీసుకోవడంతో హత్య చేసింది సతీష్ గౌడ్ అని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. హంతకుడు సతీష్ గౌడ్ పలు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో వివిధ కేసులు ఉన్నాయని చెప్పారు. హత్య కేసును ఛేదించిన సిఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగాధర్లను ఏసీపీ అభినందించారు. ఆటో డ్రైవర్ నాగారం నుంచి తీసుకున్నాడని చెప్పేసి వాళ్ళ వైఫ్ లత అని చెప్పేసి 16వ తారీఖు రోజు మనకి నాగారం పోలీస్ స్టేషన్ 5th టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగా మన పోలీస్ పార్టీ అన్ని ప్లేసెస్లో తిరుగుతూ ఉంటే 16th రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఒక డెడ్ బాడీ ఉంది ఇందల్వాయి టోల్ గేట్ దగ్గర అనే సమాచారం మేరకు మన వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసినప్పుడు ఒక డెడ్ బాడీ సగం కాల్చివేయబడి ఉంది. కొన్ని ఆనవాళ్ళు చూసిన తర్వాత బంధువులను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తుపట్టడం జరిగింది. ఆ గుర్తుపట్టినప్పుడు ఆ మృతుడి పేరు సందీప్ అని తెలిసింది. ఇతను ఆటో డ్రైవర్, 28 years, నాగరంలో ఉంటున్నాడు. వివరాలకు వెళ్తే మనకి ఈ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏమంటే ఏదైతే 15వ తారీఖు రోజు ఇతను సందీప్ ఆటో డ్రైవర్ ఒక ఆటోను ఎంగేజ్ చేసుకున్నాడు 3 months. ఇతని ఫ్రెండ్ ఒకతను ఎవరైతే సతీష్ గౌడ్ అని ఇప్పుడు దీంట్లో నేరస్తుడు ఉన్నారో ఇతనికి ఒక 4 సంవత్సరాల నుంచి పరిచయం. ఈ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఇతను పొద్దున 6:30కి ఇంటి నుంచి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఇతను పరిచయం, ఇతను కలిసి కలవడం జరిగింది అక్యూజ్ సతీష్ గౌడ్.
ఇద్దరు కూడా వెళ్ళేసి వివిధ ప్రాంతాల్లో తిరిగి మార్నింగ్ నుంచి ఈ కంటేశ్వర్ దగ్గర అక్కడిక్కడ లిక్కర్ పర్చేజ్ చేసి తాగడం జరిగింది. మనకన్నీ కూడా వీడియో ఫుటేజ్ జరిగింది. దాని తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా కామారెడ్డి వెళ్దాం, అక్కడ మంచి బిజినెస్ అవుతుందని చెప్పి ఈ సతీష్ గౌడ్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో నమ్మబలికి ఈ సందీప్ని తీసుకొని ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ లిక్కర్ కూడా పర్చేజ్ చేసి తాగడం జరిగింది. వెళ్తూ టోల్గేట్ దగ్గర కూడా దాటడం జరిగింది. అది కూడా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. దాని తర్వాత టోల్గేట్ దాటిపోతే ముందు వెళ్ళిన తర్వాత వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శివాజీ జీవించింది స్వల్పకాలమే అయినా ఆయన చేసింది గొప్ప పని. విగ్రహ ఆవిష్కరణలో వ్యవసాయ సలహాదారులు పోచారం వెల్లడి. గురుకుల పాఠశాలలు, ఆసుపత్రులపై కలెక్టర్ నజర్. ఆకస్మికంగా తనిఖీ చేస్తూ హడలెత్తిస్తున్న అధికారి. ఇండోర్ స్టేడియాన్ని నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహించండి. అర్బన్ ఎమ్మెల్యేకు జిల్లా ఒలింపిక్ సంఘ అధ్యక్ష కార్యదర్శుల విన్నపం. ముగిసిన ఆపద మిత్ర వాలంటీర్ల 2వ బ్యాచ్ శిక్షణ. విపత్కర పరిస్థితుల్లో ముందుండి ప్రజలకు సేవ చేయాలని అదనపు కలెక్టర్ సూచన. ఘనంగా గోదాదేవి వెంకటేశ్వర కళ్యాణం. ఆలయ 22వ వార్షికోత్సవం సందర్భంగా వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.